హాయ్ వ్యూవర్స్. సినిమా వేరు, రాజకీయం వేరు. నిజమా? రెండు ఒకటి కాదా? రెండు ఒకటి. కార్యకర్తలు రాజకీయ పార్టీలకి దేవుళ్ళు అంటారు. సినీ హీరోలు అభిమానులు మాకు దేవుళ్ళు అంటారు. బట్ వాస్తవానికి రెండు చోట్ల కూడా కార్యకర్తలు కానీ ప్రేక్షకులు కానీ వీళ్ళే ఒక రకంగా బలి పశువులు. ఇంకా ఏదైతే మీరు అది అనుకోండి. గణేష్ గోల్డ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును. సంప్రదించండి 9966651144. పైన బాగుండేది సినిమా హీరోలు బాగుంటారు, రాజకీయ నాయకులు బాగుంటారు, తర్వాత వీళ్ళకి మధ్య మరి సత్సంబంధాలు ఇక రకరకాలు ఉంటూనే ఉంటాయి. అందుకే అల్లు అర్జున్ విషయంలో ఈరోజు వైసీపీ వాళ్ళు ఏమంటున్నారు? మా కోసం నువ్వు వచ్చావు, నీ కోసం మేము వస్తాం అంటున్నారు. ఇక్కడే పుష్ప2ని సంక నాకిచ్చేలా వైసీపీలు ఉన్నారని కొంతమంది అంటే, అల్లు అర్జున్ జీవితం రోడ్డుని పడేసేలాగా తయారయ్యారు బాబు వైసీపీలు అంటారు. ఎందుకు? ఆల్రెడీ ఉదయం రామ్ గోపాల్ వర్మ మొదలెట్టాడు. ఇప్పుడు సుబ్బారావు హోటల్లో ఇడ్లీ 1000 రూపాయలు. నచ్చినోడు వచ్చి తింటాడు, నచ్చనోడు బలవాన్ చేయడు. విషయం ఏంటంటే ఆల్రెడీ ఇడ్లీలు మొత్తం అమ్ముడైపోయాయి, తినటమే ఆలస్యం అన్నాడు. దట్ మీన్స్ పుష్ప2కి నచ్చినోడే వస్తాడు. 1000 రూపాయలు ఏంటి, 800 ఏంటి, ఎంత ఎత్తే ఏంటి పెట్టారు చూద్దానుకున్నాడు, వస్తాడు, కొనుక్కుంటాడు, చూస్తాడు. ఆల్రెడీ బుక్ అయిపోయినాయి. తర్వాత రోజా మరి నిజంగా అందలేదో నాకు తెలియదు, పుష్ప2తో అల్లు అర్జున్ అందరి లెక్కలు సరి చేస్తాడు, జనసేనకి మెగా ఫ్యాన్స్కి మొత్తానికి లెక్కలు సరి చేస్తాడని చెప్పేసి ఆమె మీద అందని చెప్పేసి అంటున్నారు. ఇవన్నీ చూసిన వాళ్ళు అన్యాయంగా పుష్ప2ని బలి చేస్తున్నారు ఈ వైసీపీ వాళ్ళని. ఓరి దేవుడా, అల్లు అర్జున్ని సంక నాకిచ్చేస్తున్నారు వీళ్ళని చెప్పి రకరకాలుగా మాట్లాడుతూ ఉన్నారు. ఆ అల్లు అర్జున్ అసలు ఏం పట్టించుకోవట్లా, తన పని తను చేసుకుంటా పోతున్నాడు. సుకుమార్ మీద అతనికి ధైర్యం ఉంది, పుష్ప1 హిట్ అయింది కాబట్టి, నేషనల్ అవార్డు కూడా వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా అలాగే అనుకుంటున్నాడు. బట్ ఆయనకు తెలియని విషయం ఏంటంటే, స్టార్టింగ్ చెప్పాను కదా, రాజకీయం సినిమా రెండు వేరు, రెండు ఒకటి. దీనిలో ఎలా ఉంటుందంటే, అరే వీడు మనకు నచ్చనోడ్రా అంటే చాలు సినిమా ఫ్యాన్స్ పొలిటికల్ ఫ్యాన్స్ మొత్తం ఏకమైపోతారు, అతని యాంటీగా అన్నట్టు దూరం పెట్టేస్తారు. అరే వీడు మన నచ్చినోడ్రా సినిమా వాళ్ళు పొలిటికల్ మొత్తం ఏకమైపోతారు. ఇది మరీ ముఖ్యంగా మన తమిళనాడులో, తెలుగులో ముఖ్యంగా ఉంటుంది. ఎందుకంటే ఈ రెండు రాష్ట్రాల్లోనే సినిమా వాళ్ళు భయంకరమైన ఎఫెక్ట్ చూపిస్తూ ఉంటారు పాలిటిక్స్లో. సో ఇప్పుడు నేను చెప్పదలుచుకుంది ఏంటి, అల్లు అర్జున్ విషయంలో కూడా వైసీపీ వాళ్ళు అదే చేస్తున్నారు. మావాడు మాదంటూ ఓన్ చేసుకుంటున్నారు. అక్కడ వైసీపీ ఈ అల్లు అర్జున్ ఒకటన్నట్టుగా అయిపోయింది. తర్వాత మెగా ఫ్యాన్స్ టీడీపీ వాళ్ళు బాయ్కట్ పుష్ప అంటున్నారు, మీరు సినిమా చూడమంటున్నారు, అంత రేట్లేంది అంటున్నారు. ఈలోపు రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు టికెట్లు బాగానే బుక్ అయినాయంటే ఫస్ట్ డేనే సామది. రెండో రోజు మీరు చూసుకోండి, ఎల్లుండి 6వ తారీఖుకి ఖాళీగా ఉన్నాయి గోల్డెన్ స్క్రీన్లు. వీళ్ళు 12,000 స్క్రీన్స్ అంటున్నారు. ఫస్ట్ డేకి మాత్రమే త్రిబుల్ రికార్డు బ్రేక్ చేసిద్ది, బాహుబలి 2 రికార్డు బ్రేక్ చేసిద్ది, KGF 2 రికార్డు బ్రేక్ చేసిద్ది. అన్ని రికార్డులు ఆల్రెడీ ఇప్పటికే ఫస్ట్ డే అడ్వాన్స్ బుకింగ్ విషయంలో అన్ని రికార్డులు బ్రేక్ చేసింది పుష్ప2. ఇక రేపు త్రిబుల్ఆర్కి సంబంధించి ఫస్ట్ డే కలెక్షన్ 225 కోట్లు 230 కోట్లు ఎంతో ఉండే, యాక్చువల్ దాన్ని బ్రేక్ చేసేసింది. వాట్ నెక్స్ట్ అండి? తర్వాత ఇంకొక ట్విస్ట్ ఏంటంటే, ఈయన చలమల శెట్టి రమేష్ అని చెప్పేసి గన్నవరం జనసేనకి సంబంధించి సమన్వయకర్త అంట. అతనేమంటున్నాడు, అల్లు అర్జున్ ఇప్పుడు కనుక క్షమాపణ చెప్పాలి, లేకపోతే రేపు గన్నవరం అతని సినిమా ఆడియన్సం చిరంజీవి అండ్ పవన్ కళ్యాణ్ కాలు కడిగి ఆ కాలు నెత్తురు పెట్టుకో, కాలు నీళ్లు నెత్తురు పోసుకోవాలని. అది జరిగేది కాదు. గొంతెం కోరికలు అంటారు వీటిని, ఓవరాక్షన్ అంటారు దీన్ని. మరి ఆయన ఏంటి ఆ రకంగా? ఆయనకి మరి పుష్ప2 విషయంలో ఎవరైతే కాంట్రవర్సీ మాట్లాడుతారో వాళ్ళకి కదా మరి పబ్లిసిటీ వచ్చింది, అందుకని మాట్లాడుతున్నాడు. ఈలోపు ఇంకా అతను వచ్చున్నాడు. అతను ఎవరు? బీజేపీ ఎమ్మెల్యే, పేరు రాకేష్ రెడ్డి. అతను ఏమన్నాడు, కొంచెం లాజికల్గా మాట్లాడాడు. ఏమన్నాడంటే, ఇదిగో పుష్పలో వచ్చేసి పుష్ప1లో గంధపు చెక్కలు వచ్చేసి ఏకంగా కోట్లు అన్నట్టు చూపించారు. ఆడ వచ్చేసి 10 లక్షలు దాని వాల్యూ వచ్చేసి క్వింటానో మరి టన్ను, అది మరి ఆయన చెప్పిన వాల్యూ, లేదా మరి కేజీయో. సో మనకి టన్ను, కేజీలు, క్వింటాల్ అని ఏ లెక్కని చెప్పి నాకు తెలియదు, కానీ అంత ఎర్రచందనం రేటు నాకు తెలియదు. 10 లక్షలు ఉండే రేట్ 1 కోటి రూపాయలు అని చెప్పేశారు. దాంతో అడ్డదిడ్డంగా ఎర్రచందనాన్ని నరికేశారు, దోచేసుకున్నారు. ఇప్పుడు ఈ పుష్ప2లో ఏం చూపించబోతున్నాడు ఏందో, ముందు సినిమా ఆపండి, అల్లు అర్జున్ సుకుమార్ అరెస్ట్ చేయండి, ఇదో ఏం సినిమా, అసలు సినిమా రిలీజ్ చేద్దని చెప్పేసి అతను ఆల్రెడీ పిఠాపురంలో వచ్చేసి ఈ పుష్ప2 పోస్టర్లు ఎక్కడైతే అంటించున్నారో అక్కడ అల్లు అర్జున్ ఫేస్ చించేస్తున్నారు, రష్మిక అలాగే ఉంచేస్తున్నారు. ఇవన్నీ ఒక ఎత్తు. కర్ణాటకలో వచ్చేసి నిజంగా కన్నడ వాళ్ళు మరి వాళ్ళేం ప్రొడ్యూసర్లు నాకు అర్థం కావట్లేదు. సినిమాలో చూడాలి కదా, వాళ్ళు సినిమాలు కాదని చెప్పేసి ఎట్టబడితే అక్కడ తయారవుతుంది. ఈ మధ్య అయితే ఏమన్నారు ఒకేసారి,
బెంగళూరు కలెక్టర్ కంప్లైంట్ చేశారు కర్ణాటక ఫిల్మ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ వాళ్ళు. ఏమని, ఏంటి సార్ ఇది చట్టవిరుద్ధం సార్ అని. ఏంట్రా చట్టవిరుద్ధం అంటే, మిడ్ నైట్ షో ఏంటండి, అరే మార్నింగ్ 3:45కి 4కి 3కి షోలు ఏంటండి, అసలు ఏమనుకున్నారండి ఇక్కడ అని రూల్స్ మొత్తం గుర్తు చేశారు. 6 లోపు మార్నింగ్ 6 లోపు షోలు వేయకూడదు యాజ్ పర్ కర్ణాటక గవర్నమెంట్. షోలు ఆపేశారు, జీవో ఇచ్చేశారు. ఆల్రెడీ టికెట్ల కొన్న వాళ్ళు, షో చూస్తాను రెడీ అయిన వాళ్ళు మొత్తం డిసప్పాయింటెడ్. ఇక మన దగ్గరికి వచ్చినట్టయితే ఆల్రెడీ ఇప్పటికే 800 టికెట్లు ఏంటి, 1200 ఏంటి, 1000 ఏంటి అని చెప్పి చాలా మంది అంటున్నారు. బట్ ఫ్యాన్సే కొనేది అని చెప్పేసి వాళ్ళు కోర్టుకు చెప్పారు. నిజంగా ఆ ఫ్యాన్సే కొన్నారు అండ్ డబ్బులు ఉన్న వాళ్ళు కొనేశారు. రామ్ గోపాల్ వర్మ చెప్పినట్టు బ్రాండెడ్ బట్టలు, బ్రాండెడ్ కార్లు, విల్లాలు, వీటి దగ్గర ఎవడు నోరెత్తాడు, సినిమా టికెట్ దగ్గర ఎందుకు నోరెత్తున్నారని చెప్పేసి అంటున్నాడు. నిజమే, ఎవరికి నచ్చినట్టు వాళ్ళు కొంటున్నారు, ఎవరికి నచ్చింది తింటున్నారు, ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకుంటున్నారు బట్టలు. సో అలాగే నచ్చినోడు వెళ్ళి సినిమా చూస్తాడు. సో దాని దగ్గర ఇంకేమి మాట్లాడేసింది ఏమిలా. సో ఫైనల్ ఇప్పుడు ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, వైసీపీ వాళ్ళు ఎప్పుడైతే అల్లు అర్జున్ మావాడు అంటూ హైలైట్ చేస్తున్నారో, ఇప్పటికే జనసేన వాళ్ళు మెగా ఫ్యాన్స్ కాల్తా ఉంది ఈ సినిమా మీద. వాళ్ళు ఇంకా దూరం జరిగేటట్టుగా ఉన్నారు. నిజంగా వైసీపీలు భయంకరమైన డ్యామేజ్ చేయటం. అల్లు అర్జున్ ఎప్పుడైతే బాహుబలి కాదు నువ్వు మెగా బలి అంటూ, నువ్వు మెగాస్టార్ తర్వాత నువ్వే కొత్త స్టార్ అంటూ, నువ్వు స్వయంగా ఎదిగినోడివి, అసలు నీకు సెపరేట్ నీదంటూ ఒక ఫ్యాన్ బేస్, సెపరేట్ నీదంటూ ఒక లోకం అన్నట్టు, అంటే మెగా ఫ్యామిలీ నుంచి ఇతను సెపరేట్ చేసి నువ్వు అందులో ఒకడు కాదురా బాబు నువ్వు అక్కడే సెపరేట్ అని చెప్పి హైలైట్ చేస్తున్నాడు రామ్ గోపాల్ వర్మ. దీనివల్ల కూడా కాలుతుంది అనమాట జనసేన వాళ్ళకి, అంతే మెగా ఫ్యాన్స్కి. సో ఇప్పుడు ఏంటి విషయం, సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అయితే దెన్ రెండో రోజు నుంచి కూడా కలెక్షన్స్ పెరుగుతాయి. సినిమా సూపర్ హిట్ అయినా సరే రెండో రోజు నుంచి కూడా కలెక్షన్స్ పడిపోతాయి. నేను చాలా ప్రాక్టికల్గా మాట్లాడినా. పుష్ప 2 బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాలి, తెలుగు సినిమా రికార్డులు తిరగరాయాలి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే ఒక సినీ లవర్గా, ఒక తెలుగు సినిమా వాడిగా, తెలుగు సినీ లవర్గా, ఒక తెలుగు వాడిగా, నా చిన్నప్పుడు డబ్బింగ్ సినిమాలు వస్తేనే కన్నడమో లేదా కన్నడం చూసేవాడు కదా, తమిళ డబ్బింగ్ సినిమాలు వచ్చాయి. ఆ విజయకాంత్వి, అరుణ్ పాండ్యవి, రజనీకాంత్వి తెగ చూసేసేవాడిని అసలు సినిమా థియేటర్లో. ఎందుకంటే మన సినిమా లెంత్ ఎక్కువ ఉంది, ఫైట్లో ఉన్నాయి, ఇంకేట్రా బాబు అనుకున్నాడు. సో అంత పిచ్చి నా సినిమా అంటే. ఈ పుష్ప వచ్చేసి 3 గంటల 20 నిమిషాలు అంటున్నాడు. అండ్ మోర్ ఎవర్ మన తెలుగు సినిమా ఇప్పటికే ప్రీ రిలీజ్ బిజినెస్ కోట్లు, అడ్వాన్స్ బుకింగ్లు వచ్చేసి రికార్డులు. సో ఆబ్వియస్లీ హిట్ కావాలని కోరుకుంటా కదండి. కాకపోతే ఈ వైసీపీలు ఏలు పెడతాం, రాంగ్ హడావుడి చేయటం, మధ్యలో రోజా వచ్చేది చెప్పింది అనటం, ఇవన్నీ కలిపి సోషల్ మీడియాలో రేట్ల గురించి హడావుడి చేస్తుండటం, మొత్తం కూడా భయంకరమైన బజ్ అయితే క్రియేట్ అయింది పుష్ప 2కి. కానీ అందులో నెగిటివ్ ఉంది, పాజిటివ్ ఉంది. పాజిటివ్ ఏంటంటే మాకు నచ్చింది వెళ్తున్నాం అంటున్నారు. నెగిటివ్ ఏంటంటే ఇప్పుడు రైతు పంట పండిస్తే తనకు నచ్చిన ధరకు అమ్ముకోవటానికి లేదు, గవర్నమెంట్ చెప్పిన రేటుకే అమ్మాలి. కానీ ఇక్కడ వీళ్ళు ఎక్కువ రేటు పెట్టి సినిమా తీసామని చెప్పి గవర్నమెంట్కి చెప్పి వాళ్ళని ఒప్పించి భయంకరంగా రేట్లు పెడుతున్నారు. ఏంటిది అని చెప్పేసి అన్నారు. ఇలా కొంతమంది మాట్లాడుతున్నారు. సో లాజిక్ కరెక్టే. సో అంతిమంగా ఏంటి అన్నది ఈరోజు 9:30 షోలోని, మిడ్ నైట్ షోలోని ఇవన్నీ పడిన తర్వాత అప్పుడు మాట్లాడుకుందాం, నైట్గా రేపు మాట్లాడుకుందాం. బట్ ఐఎమ్ షూర్ అల్లు అర్జున్కి మాత్రం పుష్ప 2 సినిమాకి మాత్రం వైసీపీలు భయంకరమైన డ్యామేజ్ చేశారు. అది వైసీపీ ఫ్యాన్స్ కానీ, ఇటు వచ్చేసి రామ్ గోపాల్ వర్మ కానీ. మరి దీని ఎఫెక్ట్ ఎలా ఉంటుంది రేపు చూద్దాం.